ఓం 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 మహావాక్యరత్న ప్రభావళి ఉపదేశవాక్య ప్రకరణం మహోపనిషత్తులోంచి కొన్ని మహావాక్యాలు చూస్తూ ఉన్నాము. ఈనాడు మహోపనిషత్తు చతుర్థ ఖండం 109వ మహావాక్యం. భోగైకవాసనాం త్యక్త్వా త్యజత్వం వేధవాసనాం భావాభావౌ తతః కృత్వా నిర్వికల్పః స్థిరో భవ. స్థిరసుఖమాసనం. స్థిరో భవ. స్థిరో భవ. నిర్వికల్పో భవ. స్థిరో భవ. నిర్వికల్పః స్థిరో భవ. హౌ? భోగైకవాసనాం త్యక్త్వా త్యజత్వం వేధవాసనాం భావాభావౌ తతః త్యక్త్వా నిర్వికల్పః స్థిరో భవ. మహోపనిషత్తులోని ఈ మహావాక్యం అద్వైత సాధనలో వాసనాక్షయం నుండి నిర్వికల్ప స్వరూపనిష్ట వరకు జరిగే అంతర్ముఖ పరిణామాన్ని అత్యంత సంక్షిప్తంగా 2 పాదాలలో తెలియజేస్తుంది. మరొక్కసారి భావించండి ఆ పాదాలను. భోగైకవాసనాం త్యక్త్వా త్యజత్వం వేధవాసనాం భావాభావౌ తతః త్యక్త్వా నిర్వికల్పః స్థిరో భవ. స్థిరో భవ. స్థిరః భవ. స్థిరుడవు కమ్ము. స్థిరురాలవు కమ్ము. నిర్వికల్పః స్థిరో భవ. నిర్వికల్పః. నిర్వికల్ప స్వరూపం. ఏ వికల్పాలు లేనటువంటి, ఏ సవిశేష జ్ఞానాలతో సంబంధం లేనటువంటి స్థిరమైన ఆ కేవల చైతన్య రూపముగా అగుము భవ కమ్ము. ఒక ఆశీర్వాదం కూడా అనుకోవచ్చు, ఒక ఇంపరేషన్ కూడా. ఓకే. హౌ? 3 ఆస్పెక్ట్స్. భోగైకవాసనాం త్యక్త్వా త్యజ భేదవాసనాం భావాభావౌ తతశ్చక్త్వా. So there are 3 parts in this. భోగైకవాసనాం త్యక్త్వా భేదవాసనాం త్యజ భావాభావౌ తతశ్చక్త్వా త్వం స్థిరో భవ. దట్ ఈస్ ఎ సెంటెన్స్. త్వం, నీవు, ఓ సాధకురాలా, ఓ సాధకుడా, స్థిరో భవ, స్థిరముగా నుండుము. స్థిరం అంటేనే ఆత్మ. ఆ స్థిరత్వము ఏ విధమైనటువంటి చలనము లేనిదో అది స్థిరత్వమే ఆత్మస్వరూపం. అది నిర్వికల్పమైనటువంటి స్థిరత్వము ఆత్మస్వరూపము. త్వం ఆత్మా భవ. త్వం తదసి. నీవు అది అయి ఉన్నావు. తత్వమసి అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నా. ఓ మహాత్మ, ఇందులో మొదటి ఫ్రేజ్ చూద్దాం. భోగైక వాసనం త్యక్త్వా. భోగవాసన అంటే కేవల ఇంద్రియ సుఖాల పట్ల ఉండే కోరిక మాత్రమే కాదు. ఒక వస్తువును పొందితే నేను పూర్ణుడనవుతాను, ఈ అనుభవం నాకు సుఖాన్ని ఇస్తుంది,
ఇది నాకు లేనిదేదో బయట ఉంది, దానిని ఎలాగైనా గట్టిగా సంపాదించి పట్టుకోవాలి అనే అంతర్గతమైనటువంటి తృష్ణ, అపూర్ణతా బుద్ధి మొత్తం భోగవాసనలకు మూలం. భోగవాసన అంటే ఏమిటి? భోగము కావాలి అనే ఎ కాన్స్టెంట్ ఇంప్రింట్ ఇన్ ద మైండ్, a residue in the mind is bhogavasana. What is the root of that bhogavasana? Bhogecha. Bhogecha is what? Apurnatvam. అపూర్ణత్వం. నేను పూర్ణుడును కాను. నాకు ఫలానా వస్తువును పొందితే పూర్ణుడనవుతాను. నాకు ఈ అనుభవం ఇంకా ఎక్కువ సుఖాన్ని ఇస్తుంది. నాకు సుఖం ఏదో బయట నుంచి రావాలి, నేను ఆనందంగా ఉండడానికి. దాన్ని ఎలాగైనా కష్టపడి సంపాదించాలి, ఇతరుల బుర్ర కొట్టైనా సంపాదించాలి ఒక్కొక్కసారి అనే అంతర్గతమైనటువంటి అపూర్ణతా బుద్ధియే భోగవాసనకు మూలము. ఎల్లభసే నిజ కర్మోపాతం వితం తేన వినోదయచితం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శబ్దస్పర్శ రూప రసగంధాల పట్ల ఆసక్తిని, దాని స్థూల రూపం ఆసక్తి ఉంటే, కోరిక ఉంటే, తృష్ణ ఉంటే అది స్థూల రూపం. పేరు, ప్రతిష్ట, అధికారం, ప్రశంస, సన్మానాలు, జ్ఞానాభిమానం వంటి సూక్ష్మమైనటువంటి ఆకాంక్షలు, కోరికలు, తృష్ణలు కూడా వాసన యొక్క రూపాంతరాలు. నేను ఫలానా చీర కొనుక్కోవాలి, ఫలానా గొప్ప కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అనేటటువంటివి స్థూలమైనటువంటి ఆసక్తులు. సూక్ష్మమైనవి ఏమిటి తెలుసా? నన్ను అందరూ బాగా పొగడాలి, నాకు గొప్ప పేరు కావాలి, నా ప్రతిష్ట అంతా బయట వాళ్ళ తాలూకా వ్యాలిడేషన్ మీద ఆధారపడి ఉంది, నాకు అందరి మీద కంట్రోల్ కావాలి, అధికారం కావాలి, నన్ను ప్రశంసించాలి, లేకపోతే నేను జ్ఞానాన్ని పొందాలి, ఇంకా బాగా చదువుకోవాలి, ఇంకా ఎక్కువ ఉపనిషత్ జ్ఞానాన్ని థియరిటికల్గా పొందాలి. ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి ఆకాంక్షలే. ఇవన్నీ వాసన యొక్క రూపాంతరములు. వాసన అంటే అది ఒక కప్పులో పోసి ఇదంతా వాసన అండి అని రాదు. ఇవే వాసనలు. వేదాంత దృష్టిలో సమస్త సమస్య భోగ వస్తువులలో లేదు. వస్తువులు ఉంటాయి, వాటి పాటిగా ఉండనివ్వండి. వేదాంత దృష్టిలో సమస్య భోగ వస్తువునందు లేదు. ఆ వస్తువునందు పూర్ణత్వాన్ని వెతకడంలోనే ఉంది. ఐఎమ్ ఇన్కంప్లీట్. ఇఫ్ ఐ గెట్ దట్ ఐ విల్ కంప్లీట్. సపోజింగ్ యూ గెట్ దట్, దెర్ విల్ బి వన్ మోర్ థింగ్. ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆయన కానీ ఎవరైనా ఆయన హర్ట్ చేశారనుకోండి, ఆయన రక్తము ఎన్ని బిందువులు నేల మీద చిందితే అన్ని కొత్త రాక్షసులు పుట్టుకొస్తారు. అదే రూపకంగా ఏమిటి? ఒక కోరిక గట్టిగా దాని మీద పట్టుకుంటే దానికి సెకండరీ ఎన్నో కోరికలు బయటపడి అవి మళ్ళీ రాక్షసులు అయిపోతాయి. రూపకంగా చెప్పడమే. అక్కడ రాక్షసుడు, బ్లడ్ షెడ్ ఏం ఉండదు, కోరికలే రాక్షసులు. ఎందుకంటే వస్తువు అనిత్యము, దాని వలన కలిగేటటువంటి అనుభవము కూడా వెరీ ట్రాన్సియంట్. ఒక్కసారి ఎగ్జామిన్ చేసి చూడండి. ఎన్నో అనుభవాలు పొందారు, 60-70 ఏళ్ళ వాళ్ళు అయ్యారు. ఆ వస్తువులలో ఏదైనా నిత్యత్వం కానీ, ఆ అనుభవాలలో ఏదైనా సత్యత్వం కానీ, నిత్యత్వం కానీ ఉన్నదా? ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. అనుభవించే మనోవృత్తి కూడా, మనసు కూడా అనిత్యమే. ఎంతో ఆనందంగా పడుకుంటారు, ఏమైంది మీ ఆనందం? ఏమీ లేదు. అత్యంత దుఃఖంతో నిద్రిస్తారు, ఏమైంది మీ దుఃఖం? అది లేదు. అయినప్పటికీ జీవుడు సహజంగానే పూర్ణుడైనా కూడా తన పూర్ణత్వాన్ని పూర్తిగా విస్మరించి, మరచి విషయాల ద్వారా దానిని సంపాదించాలి. వస్తువుల ద్వారా బాహ్యంగా వెతుకుతూ దాని నుంచి లోపలకు తెచ్చుకోవాలి, సొంతం చేసుకోవాలి అంటూ ప్రయత్నిస్తాడు.
ఈ ప్రయత్నమే సంసార చక్రం. అందుకని ఏం చెప్పారు ఉపనిషత్తు? భోగైక వాసనం త్యక్త్వా, వెరీ ఇంపార్టెంట్ వేదసే, ప్రపంచాన్ని విడిచిపెట్టమని తుడిచిపెట్టమని కాదు. ప్రపంచం అలాగే ఉంటుంది. ప్రపంచంలోని వస్తువులు నాకు పూర్ణత్వాన్ని ఇస్తాయి అనేటటువంటి సత్యత్వ బుద్ధిని వదులుకో, ఆ అధ్యాసను విడిచిపెట్టు అని అర్థం. త్యాగము వస్తువులకు సంబంధించిన దానికంటే వాటిపై ఆరోపించిన సత్యత్వ సుఖత్వ బుద్ధి ఏదైతే ఉందో అదే భోగైక వాసనాం త్యక్త్వా. అహమస్మి, అహమస్మి, అహమస్మి. భోగైక వాసనం త్యక్త్వా త్యజత్వం భేదవాసనాం భావాభావౌ తతః త్యక్త్వా నిర్వికల్పః స్థిరో భవ. త్వం నిర్వికల్పః స్థిరః భవ. త్వం భవాట్ స్థిరో భవ, నిర్వికల్పో భవ. భోగైకవాసనాం త్యక్త్వా, చూశాం, త్యజత్వం భేదవాసనం. భోగవాసనను విడిచిన తరువాత కూడా, అంటే కోరికలు, తృష్ణలు, అపూర్ణత్వం అవన్నీ తుడిచిపెట్టాం. అని ఇంకొక పెద్ద గొప్ప వాసన మిగిలి ఉంది. అదే భేదవాసన. ఏమిటి భేదము? గ్రాస్గా నేను వేరు, నేను పూజించే నా ఈశ్వరుడు వేరు, ఇంకొక జీవుడు వేరు, జగత్తు వేరు. జీవ జీవ, జీవ జగత్, జీవదేవ భేదమే భేదవాసన. 3 types of differences. I am a jiva and there is another jiva, నాగరత్నం గారు, రవిప్రకాష్, వాళ్ళు వేరు. దిస్ ఇస్ కాల్డ్ జీవ జీవ భేద. ద సెకండ్ వన్ ఈజ్ జీవ ఈశ్వర భేద. ఐఎమ్ హియర్, నీవు ఉండేది ఆ కొండపై, 7 కొండల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను, ఆ స్వామి వారు వేరు, నేను వేరు. అదొక భేదం. ఇంకొకటి ఏమిటి? జీవ జగత్తు. నేను వేరు, నేను చూచే వృక్షాలు, పర్వతాలు, కొండలు, బండలు, కోతులు, పిల్లులు, ఎలకలు, జంతువులు, ఏనుగులు అవన్నీ వేరు. వాటికి నాకు ఏం సంబంధం లేదు, అవన్నీ జంతువులు, నేను ఉన్నతమైన మానవుడును. అంటే జీవ జగత్తు భేదం. దీని వలన ఎన్ని కాంబినేషన్స్ వస్తాయో మీరు రాసుకోండి. జీవ జీవ, జీవ ఈశ్వర, జీవ జగత్తు, జగత్ జగత్తు, జగత్ ఈశ్వర, ఇలా రకరకాల కాంబినేషన్స్. ఇవన్నీ కూడా భోగ త్యజత్వం. నీవు త్యజ భేదవాసనం. ఈ భేదం అంటే ముందు తృష్ణలు వదిలాడు. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, అవి పూర్ణత్వాన్ని ఇస్తాయనే భావాన్ని వదులుకొని, వాటిలో సత్యత్వ బుద్ధి, సుఖత్వ బుద్ధి వదులుకొని భోగవాసనలను త్యజించాం. ఇప్పుడు భేదవాసనలను త్యజిస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది? తాత్వికమైనటువంటి ఒక అభిప్రాయం కాదు, ప్రతి అనుభవంలోనూ అహం ఇదం, అహం ఇదం, నేను ఇది అనే విభజన క్లాసికల్గా సహజంగా మాయవరణ ఏర్పడుతుంది. ఈ భేదబుద్ధి నుండి రాగద్వేషాలు ఉద్భవిస్తాయి. నేను, అహం, నేను కానిది ఈదం అని ఎప్పుడైతే అహం ఇదం భావన బుద్ధి పెట్టుకున్నాము, అది భేదాన్ని సృష్టిస్తుంది. ఇది నాకు బాగుంటుంది, ఇది నాకు వద్దు, ఈ వీరు నావారు, వీరు నావారు కాదు, వీరంటే నాకు రాగము, అనురాగము, అత్యంత అనురాగము, వీరంటే నాకు అత్యంత ద్వేషము. ఎందుకు? వీరు నేను, అహం ఇదం, నేను ఇది, ఇది నాకు భిన్నమైనది
అనేటటువంటిది భేదబుద్ధి. ఈ భేదబుద్ధి ఉంటేనే రాగద్వేషాలు కలుగుతాయి. అందువలన భోగవాసన కంటే భేదవాసన మరింత సూక్ష్మమైనది, మూలమైనది. ఇక్కడే మహోపనిషత్తు సాధారణ వైరాగ్యాన్ని అద్వైత జ్ఞానంగా పరిణమింపచేస్తుంది. విషయాసక్తిని మాత్రమే వదిలినవాడు విరక్తుడు కావచ్చు, కానీ భేదవాసనను వదిలినప్పుడే ఏకత్వ దృష్టి, అద్వైత దృష్టి స్థిరపడుతుంది. ఇహ ఇక్కడ నానా అనేకత్వము, భేదము నా అస్తి కించన, కొంచెం కూడా లేదు. నేహ నానాస్తి కించన. ఇహ అంటే ఎక్కడ? బ్రహ్మమునందు కాదు. బ్రహ్మమునందు ఎలాగూ నానాత్వం లేదు. ఇక్కడ సృష్టిలో, దృష్టిలో నువ్వు ఏం చూస్తున్నావో అక్కడ కూడా నానాత్వం ఉంది, ఎపియరెన్సే. ఇహ నానాస్తి, నానా నా అస్తి కించన, నా అనేహ నానాస్తి కించన. మళ్ళీ చదువుతాం. భోగైకవాసనం త్యక్త్వా త్యజత్వం భేదవాసనాం. వాసనాం ద్వితీయ విభక్తి, వాసనలను త్యజ. అలాగే భోగైక వాసనాం త్యక్త్వా భావాభావౌ తతశ్చక్త్వా. ద్వివచనం, భావ అభావ. భావ అభావౌ తతః త్యక్త్వా, భావాభావౌ తతః త్యక్త్వా నిర్వికల్పః స్థిరో భవ. భోగైకవాసనం త్యక్త్వా చూచాం. త్యజత్వం భేదవాసనం విచారించాం. ఇప్పుడు ఏం చేయాలి? భావాభావౌ తతశ్చక్త్వా. ఈ పాదంలో విచారణ, వేదాంత విచారణ, నిధిధ్యాసన మరింత సూక్ష్మస్థాయికి చేరింది. భావము అంటే ఉంది అనే ప్రత్యయం, అభావము లేదు అనే ప్రత్యయం. సాధారణ బుద్ధి ఏం చేస్తుంది? రెండింటిగా సెపరేట్ చేస్తుంది, ఒక విధంగా నిర్ణయిస్తుంది. ఇది ఉంది, ఇది లేదు. ఈ రెండు బుద్ధి విషయాలే. ఈ రెండు బుద్ధిలో చేసే నిర్ణయాలే. ఉన్నది, లేదు. ఒక వస్తువు ఉన్నదని తెలుసుకోవడానికి చైతన్యం ఎంత అవసరమో, వస్తువు లేదని తెలుసుకోవడానికి కూడా చైతన్యం అంతే అవసరం. ఇదిగో నేలపై ఘటము ఉన్నది, నేల మీద ఘటము లేదు అంటే ఉన్నదనేటటువంటిది ఎంత ఇంపార్టెంట్, లేదని తెలియడం కూడా జ్ఞానానికి ఇంపార్టెంటే. ఇప్పుడు ఒక పేషెంట్ ఉంటారు, వారిలో ఒక ప్రత్యేకమైన లక్షణము ఉన్నది కాబట్టి ఈ జబ్బు కావచ్చు. ఈ ముఖ్యమైన లక్షణం లేదు కాబట్టి ఈ డేంజరస్ కండిషన్ ఇక్కడ లేదు. అభావము కూడా జ్ఞానమే. భావాభావం. ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం వెతుకుతున్నారు. ఆయన ఎక్కడున్నారు? మొదట ఈ రూమ్లోకి వచ్చారు. ఉన్నారా? లేరు. సుబ్బారావు గారు ఈ రూమ్లో లేరు. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ లేరు అంటే ఇంకెక్కడికి రావాల్సిన పని లేదు. ఇంకెక్కడ ఉన్నారో వెతికి పట్టుకోవాలి. ఓ హాల్లో ఉన్నారు. ఓకే, అంటే లేదు, లేరు అనేటటువంటి జ్ఞానము ఎంత అవసరమో, ఉన్నారు, ఉన్నది అనే జ్ఞానం కూడా అంతే అవసరం. ఈ రెండు కూడా భావము, అభావము, ఈ రెండు కూడా బుద్ధివృత్తులే. అయితే ఈ లేరు అని ఎలా తెలిసింది? చైతన్యం వల్లనే తెలిసింది. ఉన్నారు అని ఎలా తెలిసింది? అలా చైతన్యం వల్లనే తెలిసింది. అంటే సాక్షి చైతన్యమే ఈ ఉంది, లేదు, ఉన్నారు, లేరు అనేటటువంటి విభజనకు ఆధారము. భావమునకు అభావమునకు కూడా అదే ఆధారం. అభావాన్ని కూడా సాక్షి చైతన్యమే దర్శిస్తుంది. భావం మారుతూ ఉంటుంది, అభావం మారుతూ ఉంటుంది, కానీ వాటిని ప్రకాశింపచేసే సాక్షి మారడు. వల్ల ఆత్మను ఉన్న వస్తువుగాను భావించలేము, శూన్యంగాను భావించలేము. వస్తువు యొక్క భావాభావాలు రెండు
ఆత్మ చైతన్యంలో తెలుస్తున్నాయి. అందుకే ఉపనిషత్తు భావ అభావ ద్వంద్వాన్ని కూడా అధిగమించుము అంటూ చెప్తుంది. అత్యంత ముఖ్యమైనటువంటి వేదాంత సూక్ష్మాంశం ఏమిటి? అద్వైతిలో జగత్ నిరాకరణకు చివరకు శూన్యవాదంలో ముగియదు. దృశ్య ప్రపంచాన్ని నిరాకరించిన తరువాత ఏమీ లేదు అని చెప్పడం కూడా ఒక బుద్ధి వికల్పమే. ఎవరైనా నాకు భగవంతుడు లేడు అన్నాడు అనుకోండి, అంటే అది బుద్ధి వికల్పమే. భగవంతుడు ఉన్నాడు అంటే అది బుద్ధి వికల్పమే. ఆ లేదని తెలిపేటటువంటి చైతన్యము నిరాకరింపబడలేదు. అందువలన భావానికి అభావానికి సాక్షిగా ఉన్న స్వయం ప్రకాశ చైతన్యమే మనకు పరమార్థం. బ్యూటిఫుల్. భోగైకవాసనం త్యక్త్వా త్యజత్వం భేదవాసనం భావాభావౌ తతశ్చక్త్వా నిర్వికల్పః స్థిరో భవ. Now the Jasna part has come. After negating all the trishnas, asaktis and bhogavasanas, after negating all the vedavasanas, nanasti kinchana, after negating the bhava and the abhava also, because the bhava and abhava both are nothing but the appearances in the Chaitanya. Nirvikalpaha sthiro bhava. ఇదే మంత్రానికి పరమమైనటువంటి ఉపసంహారం. వికల్పం అంటే ఏమిటి? మనసు చేసే పై విభజనలు. ఏమిటా విభజనలు? ఇది నాకు కావాలి, ఇది లేదు, ఇది ఇది వస్తే పూర్ణుడు అవుతాను, ఇదైతే ఇదం అహం, నేను, నీవు, ఇది, అది, జ్ఞాత జ్ఞేయం, ద్రష్ట దృశ్యం, సత్ అసత్తు, భావం అభావం, ఇవన్నీ వికల్పములు. అంటే మనసు చేసే విభజనలు, డివిజన్స్. నిర్వికల్పం అంటే ఈ వికల్పములకు, ఈ డివిజన్స్కి, విభజనలకు అన్నిటికీ అతీతమైనటువంటి స్వరూపము. నిర్వికల్ప స్థిరో భవ. నిర్వికల్ప అనే పదం కేవలం ఆలోచనలు లేని తాత్కాలిక ధ్యాన స్థితి కాదు. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నారు, ఇప్పుడు నిర్వికల్పంగా ఉన్నారు, మళ్ళీ ఒక పావు గంట అయిన తర్వాత ధ్యానం అయిపోతుంది, మళ్ళీ వికల్పాలు స్టార్ట్ అయిపోకూడదు. మనసు కొంతకాలం వృత్తిరహితంగా ఉండి మళ్ళీ వికల్పాలలోకి రావడమే పరమార్థం కాదు. ఈ మంత్రం బోధించే పరమార్థము వికల్పాలలో మళ్ళీ దూరకు. దీనినే ప్రమాదము. సౌబరిముని ఈ కథలన్నీ అవి. వికల్పాలు వచ్చినా వాటి వల్ల విభజింపబడని స్వరూప చైతన్యమే నేను అనే దృఢమైన జ్ఞానమే ఇక్కడ నిర్వికల్ప నిష్ఠ. నిర్వికల్పో స్థిరోభవ. అందుకే స్థిరోభవ అనేది అత్యంత ముఖ్యమైనది. బ్రహ్మస్వరూపాన్ని ఒక క్షణం అనుభవించి తిరిగి జీవభావంలో పడిపోకూడదు. శ్రవణ మనన నిశ్చాస ద్వారా అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానంలో నిశ్చలమైన నిష్ఠయే నిర్వికల్ప స్థిరోభవ. మైత్రేయ ఉపనిషత్తు ఏం చెప్పింది? 2 రోజుల ముందు మా భావ గ్రాహ్య భావాత్మ గ్రాహకాత్మ చ మా భవ. గ్రాహక ద్వంద్వాన్ని విడిచిపెట్టమంది. ఆత్మానం కేవలం భజ. మైత్రేయోపనిషత్తు. మహోపనిషత్తు నిర్వికల్ప స్థిరో భవ. కేనోపనిషత్తు తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యదిదముపాసతే ఈజ్ ఆల్ వేద. వాట్ యు ఆర్ ది నిర్వికల్ప. తదేవ తత్యేవ తత్ నిర్వికల్ప స్థిరత్వమే బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. పునరక్తిగా చాలాసార్లు చెప్పిన భేదవాసనం త్యజ, భోగవాసనం త్యజ, భావాభావం త్యజ అనేదాన్నే నేదం యదిదం ఉపాసతే అని ఒక ఫ్రేజ్లో పెట్టారు. యస్య మతం తస్య మతం మతం యస్య న వేదస అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అనేదాన్ని భావాభావములకు ఈక్వలెంట్గా తెలుస్తుంది. ఎవరైనా నాకు తెలిసింది అంటే అది ఆత్మ కాదు, తెలియదు అంటే ఆత్మ కాదు. తెలిసింది అన్నది భావము, తెలియనిది అన్నది అభావము.
భావాభావములు తతశ్చక్త్వా, అంటే తెలిసింది తెలియలేదు, ఉన్నది లేదు, భావము అభావము అనేటటువంటి దానిని కూడా ప్రకాశింపచేస్తున్నదే చైతన్యము. భావాభావ తతశ్చక్త్వా యస్యామతం తస్య మతం మతం యస్య న వేద సహ అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం విజానతాం. అమృతబంధోపనిషత్తు పదే పదే చెప్పుకున్నాం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధాయ విషయాసక్తం అంటే ఏమిటి? ఏదైతే భోగవాసనలు, భేదవాసనలు, భావాభావముల మీద ఫోకస్ అవుతుందో అది విషయాసక్తం, అది బంధాయ. ముక్తై నిర్విషయం స్మృతం. ఎవరు ముక్తులు? నిర్విషయం స్మృతం అంటే ఏమిటి? నిర్వికల్పో స్థిరో భవ. రెండు ఒకటే. భోగైక వాసనాం త్యక్త్వా త్వం త్యజ భేదవాసనాం భావాభావో తతశ్చక్త్వా. ఇప్పుడు ఏమిటంటే ఇవన్నీ వదిలేస్తే ఇవన్నీ ప్రపంచం. ప్రపంచం అంటే ఏమిటి? నేను, ఇది, ఈశ్వరుడు. నేను, జగత్తు, ఈశ్వరుడు. అవి ఉపశమించిపోయి, అవి ఉపశమిస్తే ఏమొచ్చింది? అదృష్టమవ్యవహార్యం అగ్రాహ్యమలక్షణం అచింత్యమవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం. దాని పేరే ఈ మూడు రకాల భావములు ప్రపంచోపశమం. ఏమిటి? భోగవాసనలు, భేదవాసనలు, భావాభావములను ఉపశమింపచేసుకోవడమే ప్రపంచోపశమం శాంతం. శివం అద్వైతం చతుర్థం మన్యంతే. స ఆత్మా, అదే ఆత్మ, అదే నీవు. స విజ్ఞేయ, అదే తెలుసుకో. యోగ వాసిష్టంలో కూడా వాసనాక్షయము, మనోనాశనము, తత్వజ్ఞానము పరస్పర సంబంధిత మోక్ష సోపానాలుగా చర్చించబడతాయి. అంతిమంగా ఈ మహావాక్యం ఒక అద్భుతమైన క్రమాన్ని మనకు బోధిస్తుంది. భోగవాసన తొలగినప్పుడు విషయాధీనత క్షీణిస్తుంది. భేదవాసన తొలగినప్పుడు జీవజగతి ఈశ్వర భేద బుద్ధి ఉపశమిస్తుంది. భావాభావ వికల్పాన్ని అధిగమించినప్పుడు ఉంది లేదు అనేటటువంటి బుద్ధి పరిధిని కూడా సాధకుడు దాటుతాడు. అప్పుడు క్రొత్తగా నిర్వికల్ప స్థితి ఉత్పన్నమవదు. అవి లేకుండా ఉండడమే నిర్వికల్ప స్థితి. ఎప్పటి నుండో అన్ని వికల్పాలకు సాక్షిగా ఉన్నటువంటి స్వయం ప్రకాశ చైతన్యం అక్కడ ఉన్న వికల్పములన్నిటినీ తీసివేయగా ఒక ప్రొజెక్టర్లోంచి వస్తున్న లైట్పై ఉన్నటువంటి అనేక రకములైన ఫిల్ములలో ఉన్నటువంటి వికల్పములను తొలగించగా కేవల ప్రొజెక్టర్ లైట్ ఏ విధముగా మిగులుతుందో అదే తన స్వరూపమని స్పష్టమవుతుంది. ఆ స్వరూపంలో అచంచలంగా నిలవడమే నిష్ఠ. దానినే ఆత్మనిష్ఠ. అదే నిధిధ్యాసన. నిర్వికల్ప స్థిరోభవ అనే మహావాక్యపు మహోపనిషత్తు యొక్క పరమబోధన. అహమస్మి, 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 సోహం, సోహం, సోహం. భోగైకవాసనాం త్యక్త్వా త్యజత్వం భేదవాసనాం భావాభావౌ తతశ్చక్త్వా నిర్వికల్పో స్థిరో భవ. నిర్వికల్పః స్థిరో భవ. భోగైకవాసనాం త్యక్త్వా నిర్వికల్పః స్థిరో భవ. త్యజ భేదవాసనాం త్వం నిర్వికల్పస్థిరో భవ. భావాభావౌ తతశ్చక్త్వా త్వం నిర్వికల్పః స్థిరో భవ. అహమస్మి, 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 సోహం, సోహం, శివోహం, 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 సోహం, సోహం, శివోహం,
శివోహం శివోహం సోహం సోహం అహమస్మి 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 స్వస్తి.